వాళ్ళు పట్టుకునే పరిస్థితి వస్తే పార్టీని ఎందుకు ఒప్పుకుంటది? అంటే అది షర్మిలలో వచ్చిన ఆలోచన, లేదంటే చుట్టుపక్కల ఎవరైనా ఆమెను అలా ప్రేరేపించారా? అంటే ఆమె ఇప్పుడు ఆమె సీఎం మనకి కావాలి అని. కోపం ఏది ఆమెకి వాళ్ళ ఆయనకు ఉంది ఆ ఫీలింగ్. ఓకే. ఇప్పుడు జగన్ బావమరిది తన మాట ఏంటో, అదే భార్య అయితే తన అంటే మాట కొంతమంది ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా కావాలి కదా ఒకవేళ అవ్వాలి. అట్లాగని కాదు. ఇప్పుడు రోషయ్యకి ఏ సపోర్ట్ ఉందని ఇచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డికి ఏ సపోర్ట్ అంటే వాళ్ళంటే క్యాబినెట్ లో ఉన్నారు, అప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రి, ఈయన స్పీకర్ కాబట్టి ఆ కోణంలో ఇచ్చి ఉండొచ్చు. షర్మిలకి ఏ పదవి లేదు కదా. ఇప్పుడు జగన్కి ఆ లెక్కనైతే ఎట్లా ఇచ్చారు? జగన్ ఎట్లా అయ్యాడు? రాజశేఖర్ జగన్ కొడుకు. ఎందుకు అంతే ఆ లెక్కనే కదా, రాజశేఖర రెడ్డి కూతురుగా. కాకపోతే అప్పుడు ఆయన ఎంపీగా కూడా చేస్తున్నాడు. అదే చేసుకుంటాడు ఈమెకి ఏం పదవి లేదు కదా. అంతే. రాజశేఖర రెడ్డి కూతురు అంతే. ఇప్పుడు రాహుల్ గాంధీని ఎందుకు ఆయన కొడుకు అని అంతే కదా. సోనియా గాంధీకి ఏముందని భార్య అనినే కదా ఇచ్చింది, తర్వాత వచ్చింది పదవి. ముందైతే అంతే కదా. అవును. అట్లాగుంటాయి ఇవన్నీ కూడా ప్రాక్టికల్. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే జరిగింది కాబట్టి అప్పటి నుంచే మొదలైందా షర్మిల గారికి రాజకీయాల్లోకి రావాలి, లేదంటే ఏదో పదవి తీసుకోవాలని? అంటే అది ఇప్పుడు బయటకు వచ్చిందా? పాదయాత్ర చేసినప్పుడు బిగిన్ అయ్యి ఉంటది నేను అనుకోవడం అయితే. ఎవరో షర్మిల పాదయాత్ర షర్మిల చేస్తారు. పాదయాత్ర యాత్ర పేరుతో విపరీతంగా తిరగడం మూలంగా అప్పుడు పబ్లిక్ లో వచ్చిన రెస్పాన్స్ చూసి అదంతా తనని చూసి అంతగా ఉంది అన్నటువంటి